రైతులకు నష్టం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. మోటార్లు ఆన్ చేస్తే 16 జిల్లాలకు నీరు వచ్చే అవకాశం ఉందని, అయినా ఎందుకీ నిర్లక్ష్యమని రేవంత్ ప్రభుత్వాన్ని ఎండగట్టారు. ఇప్పటికైనా మోటార్లు ఆన్ చేయకపోతే కేసీఆర్ ఆధ్వర్యంలో లక్షలాది మంది రైతులతో కన్నెపల్లికి కదులుతామని స్పష్టం చేశారు. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడకపోతే రైతులతో వెళ్లి కన్నెపల్లి దగ్గర మోటార్లు ఆన్ చేస్తామని హెచ్చరించారు హరీష్ రావు. పరిస్థితి ఏంది రాష్ట్రంలో? మా ప్రశాంత్ అన్న ఉన్నారు ఇక్కడ. అన్నకు రైతులు ఫోన్ చేస్తున్నారు. నిన్న మేము అడుంటే లక్ష్మీ పంప్ హౌస్ ఆన్ చేయండి, మాకు నీళ్ళకి ఇబ్బంది అవుతుంది అని ఇలా బాల్కొండ కాన్స్టిట్యున్సీ రైతులు అడుగుతూ ఉన్నారు. ఎస్ఆర్ఎస్పిలో 17-18 టీఎంసీల నీళ్లు లేవు. ఇప్పుడు అదేవిధంగా మన ఫ్లడ్ ఫ్లో కెనాల్ దాంట్లో చుక్క నీళ్లు లేవు. ఇలా ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు దాదాపు మనకు 14 లక్షల ఎకరాలు ఫ్లడ్ ఫ్లోలో నింపితే ఈ లక్ష్మీ కెనాలు ఇవన్నీ కలిపితే అదో 1-2 లక్షల ఎకరాలు తీసుకోవచ్చు. అదేవిధంగా మిడ్మానేర్ కింద దాని ఆయకట్టు ఉంది, అదో 1,00,000 ఎకరాలు మన మిడ్మానేర్ కింద రెడీగా ఉంది, అది తీసుకునేటువంటి అవకాశం ఉంది. కాళేశ్వరం ఓన ఆయకట్టు ఉంది, 2 లక్షల ఎకరాల దాకా రెడీగా, అది తీసుకునేటువంటి అవకాశం ఉంది. అసలు ఇన్ని అవకాశాలు అంటే 1 జిల్లా 2 జిల్లాలు కాదు. ఇలా మీరు మోటార్లు ఆన్ చేస్తే 15 జిల్లాలకు మేలు జరుగుతుంది. ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గం కోదాడ దాకా కూడా ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 నీళ్లు తీసుకుపోవచ్చు. మొదటి పంటకు సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడలో కూడా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి మెదక్ జిల్లాకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. 14-15 జిల్లాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. 20-25 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. ఇంత స్పష్టమైన అవకాశం ఉంటే ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో ఒక్కసారి మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఏంది ఈజ్ ఇట్ నాట్ క్రిమినల్ నెగ్లిజెన్స్? ఎంత అన్యాయం ఎందుకు చేస్తున్నారు మీరు? ఇలా ఎస్ఆర్ఎస్పి కింద రైతులు నాట్లేయాలన్నా వద్దా అర్థమైతలేదు. ఇలా కాళేశ్వరం కింద రైతులు, నా నియోజకవర్గం సిద్దిపేట ఉంది, 1,00,000 ఎకరాలు బారుతుంది, నాట్లు నార్మల్ పొయ్యాలన్నా వద్దా నాకు ఫోన్ చేస్తున్నారు రైతులు, రోజు అడుగుతూ ఉన్నారు నన్ను. ఇట్లా ఎన్నో జిల్లాలు, అటు యాదాద్రి భువనగిరి జిల్లా కావచ్చు, ఇటు మెదక్ జిల్లా కావచ్చు, ఇటు సిద్దిపేట జిల్లా కావచ్చు, మహబూబాద్ కావచ్చు, సూర్యాపేట కావచ్చు, భువనగిరి జిల్లా కావచ్చు, నిజామాబాద్ జిల్లా కావచ్చు, నిర్మల్ జిల్లా కావచ్చు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కావచ్చు. ఎందుకు ఇన్ని జిల్లాలకు అన్యాయం చేస్తారు? కట్నిల్లోలే పెట్టిన పొయ్యోలే కాళేశ్వరం తయారున్నది. మేడిగడ్డతో సంబంధం లేకుండా మోటార్లు ఆన్ చేసి రోజుకు 2 టీఎంసీల నీళ్లు తీసుకునే అవకాశం స్పష్టంగా ఉండంగా కూడా ఎందుకు మోటార్లు ఆన్ చేయడం లేదు? దయచేసి ఆలోచన చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇవాళ మాదొకటే డిమాండ్, సూటిగా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. వెంటనే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయండి, రిజర్వాయర్లు నింపండి, రైతాంగానికి మొదటి పంటకు నీళ్ళు ఇవ్వండి. స్పష్టంగా అడుగుతున్నాం మేము. ఆలస్యం చేస్తే ఊరుకోం. ఇవాళ నీళ్లు కళ్ళ ముందు ఉన్నాయి, మోటార్లు రెడీగా ఉన్నాయి, కరెంటు ఉన్నది, రిజర్వాయర్లు ఉన్నవి. తక్షణమే మోటార్లు ఆన్ చేయండి, రైతాంగానికి నీళ్ళు ఇవ్వండి. లేదంటే మాత్రం స్వయంగా కేసీఆర్ గారి నాయకత్వంలో లక్షలాది మంది రైతులందరం కలిసి కన్నేపల్లికి కదులుతాం, మోటార్లు ఆన్ చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మేము మాత్రం చూస్తూ ఊరుకోం. రైతులకు నష్టం జరిగితే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. మేము వదిలిపెట్టాం ఈ ప్రభుత్వాన్ని. ప్రజాశక్తిలో ఉన్న బలమేందో చూపిస్తాం. మొత్తం 20 జిల్లాల రైతాంగం లక్షలాదిగా కదులుతాం, మోటార్లు ఆన్ చేసి రైతాంగానికి నీళ్ళు ఇచ్చి చూపిస్తాం. బిడ్డ అవకాశం మరి మీరు ఇస్తారా, మరి ప్రజలతో మమ్మల్ని కదలమంటారా, మీరే తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇది అన్యాయం. ఇది ఇలా లక్షల ఎకరాల్లో రైతులు మొలకెత్తిన విత్తనాలు ఎండిపోతూ ఉన్నాయి, నారుమల్లు ముదిరిపోతూ ఉన్నాయి, రైతులు ఆందోళనలో ఉన్నారు. కానీ మీరు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నారు.